వెల్కమ్ టు పీడీటీవీ. ప్రస్తుతం ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలుతున్నటువంటి పరిస్థితి. కేవలం ఒక ఇండియాలో మాత్రమే కాదు, అన్ని దేశాల్లో కూడా ఇదే పరిస్థితి. దీనికి కారణం ఏంటి అనేది కనుక ఒకసారి గమనించినట్లయితే, కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే దీనికి కారణం. ఎందుకని అంటే, ఎప్పుడైతే ఇతర దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్నటువంటి వస్తువుల మీద భారీ స్థాయిలో పన్నులు విధించడం జరిగిందో, అప్పటి నుంచి కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి స్టాక్ ఇన్వెస్టర్స్ అంతా కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురవడం జరిగింది. అంటే ఈ కంపెనీలు ఈ ట్యాక్స్ని భరించగలుగుతాయా? సో ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము, రేపు పరిస్థితి ఎలా ఉంటుంది? సో ఇలాంటి ఒడిదుడుకులు అనేది భారీగా స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే, మరి ఈ దిగుమతుల మీద, ఈ ఇంపోర్ట్స్ మీద ఈ భారీ స్థాయిలో పన్నులు పెంచడం వల్ల అమెరికాకు వచ్చినటువంటి లాభం ఏంటి? దీనివల్ల అమెరికా పౌరులు ఏమైనా లాభం పొందగలుగుతున్నారా అంటే 100కి 100% నష్టమే తప్ప లాభం లేదు. ఎందుకని అంటే, చైనా మీద ఉన్నటువంటి కోపంతో ఈరోజు చైనా మీద 247% వరకు కూడా ట్యాక్స్ విధించడం జరిగింది. అయితే అమెరికా దిగుమతి చేసుకుంటున్నటువంటి వస్తువులలో దాదాపుగా 50 నుంచి 60% వస్తువులు చైనా నుంచే ఇంపోర్ట్ అవుతాయి. మరి అలాంటి వస్తువుల మీద భారీ స్థాయిలో పన్ను విధించడం వల్ల ఈ పన్నుని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అయితే భరించవు కదా. సో దాన్ని దిద్దుబాటు చర్యలుగా ఆ ప్రైస్ పెంచుతాయి. అంటే ప్రొడక్ట్ ప్రైస్ అనేది పెంచడం జరుగుతుంది. అంటే నిన్నటి వరకు 10 రూపాయలకి దొరికినటువంటి వస్తువు ఈ రోజు నుంచి 15 రూపాయలు అవుతుంది. అక్కడ పరిస్థితులను బట్టి చూస్తే డాలర్ కాబట్టి నిన్నటి వరకు $5-6 దొరికినటువంటి వస్తువు ఈ రోజు నుంచి $10, $15, $20 దొరికినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఒక్కసారిగా అమెరికా పౌరుల మీద పెనుభారం పడనుంది. సో దీన్నే ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల గవర్నర్లు గుర్తిస్తున్నట్లుగా గమనిస్తున్నాం. సో ఎందుకని అంటే, కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందినటువంటి గవర్నర్ దీని మీద స్పందించడం జరిగింది. ఆయన ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ పెట్టడం కూడా జరిగింది. ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ ట్యాక్స్ల పెంపుదలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, ఎందుకంటే కాలిఫోర్నియా ఇంపోర్ట్ చేసుకునేటువంటి వస్తువుల దాదాపుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు అన్నీ చేసుకునేటువంటి ఇంపోర్ట్స్లో 40% ఒక కాలిఫోర్నియాలోనే ఇంపోర్ట్ అవడం జరుగుతుంది. అలాగే ప్రధానంగా 2 ముఖ్యమైనటువంటి పెద్ద షిప్ యార్డ్స్, ఓడరేవులు కాలిఫోర్నియాలోనే ఉన్నాయి. ఎక్కువ వస్తువులు ఇక్కడికే వస్తాయి. సో అలాగే ఇంపోర్ట్ చేసుకునేటువంటి దాంట్లో 50% చైనా నుంచి ఇక్కడికే ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి చైనా మీద 200+ ట్యాక్స్ విధించడం వల్ల భారీ స్థాయిలో వస్తువుల రేట్లు పెరగనున్నాయి. సో ఇది అమెరికా పౌరుల కొనుగోలు శక్తి మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. సో అమెరికన్స్ కొనాలి అంటే వాళ్ళ సంపాదన పెరగాలి అంటే ఉద్యోగాలు ఇస్తున్నటువంటి కంపెనీలు వాళ్ళ జీతాలు పెంచాలి. సో తిరిగి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి దారితీసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా వస్తువుల రేట్లు పెరిగితే అత్యవసరం, నిత్యవసరం ఇలాంటి వస్తువులు మాత్రమే ప్రజలు కొనుగోలు చేయగలుగుతారు. లగ్జరియస్ ఐటమ్స్ని ఎవరు కూడా తొందరపడి కొనుగోలు చేయరు. అంటే ఫ్రిడ్జ్ కావచ్చు, లేదంటే ఏసీ కావచ్చు, కార్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, వ్యాన్స్ కావచ్చు, క్యారవాన్స్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే లగ్జరీ ఐటమ్స్ ఏవి కూడా వస్తువులు కొనరిక. అలాగే సో అలా యాపిల్ ఫోన్స్ అనుకోండి, యాపిల్ వాచెస్ అనుకోండి, అది ఇండియాలో లగ్జరీ కావచ్చు, అక్కడ లగ్జరీ కాకపోవచ్చు. కానీ రేట్లు పెరగకుండా ఉండటానికి యాపిల్ కంపెనీ అయితే కొంత ముందు చూపుతోటే ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇండియాలో, చైనాలో ఉన్నటువంటి తమ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల నుంచి భారీ స్థాయిలో మొన్నటి వరకు ఉన్నటువంటి తయారయ్యి సిద్ధంగా ఉన్నటువంటి ఐఫోన్లన్నింటినీ కూడా దాదాపుగా 5 విమానాల నిండుగా నింపుకుని తరలించింది అనేటువంటి వార్తలు విన్నాం. అంటే దాదాపుగా ఇంకొక 5-6 నెలల వరకు ఐఫోన్ల రేట్లు అయితే పెరగవు. కానీ కొన్ని కార్ల కంపెనీలు ఉన్నాయి, కెనడాలో తయారై అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతాయి. అలాగే ఇండియాలో, చైనాలో, ఇతర దేశాల్లో తయారై అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతాయి. మరి ఇలాంటి వాటి పరిస్థితి ఏంటి? ఎన్ని విమానాల్లో, ఎన్ని ఓడల్లో తరలిస్తే ఇవి అక్కడికి చేరేటువంటి అవకాశం ఉంది? ఎన్ని లక్షల కార్లను తరలిస్తారు? సో ఇది సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. సో అలాంటి కార్లకి కొంత వెసులుబాటు ఇచ్చారు, ఒక 90 days వరకు. బట్ ఇది ఏమైనా సరే ఓవరాల్గా ఇది అమెరికాకు చాలా పెద్ద దెబ్బే. సో దీన్ని ప్రతిఘటిస్తున్నాము అంటూ
అంటూ కాలిఫోర్నియా గవర్నర్ దీని మీద కోర్టుకు వెళ్ళటం జరిగింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి టారిఫ్లు పెంచేటువంటి అధికారం లేదని, ఆయన చట్టంలో ఉన్నటువంటి అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి అనేటువంటి ఒక క్లాజ్ని తీసుకుని పెంచడం జరిగిందని, దాన్ని ఉపయోగించుకున్నా కూడా పన్నులు పెంచేటువంటి హక్కు ఆయనకు లేదు కాబట్టి వీటిని వెంటనే నిలువరించండి, ఇది అమెరికా పౌరుల భద్రతకు సంబంధించింది, వారి జీవన ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశం అని చెప్పి ఆయన కోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి ట్రంప్ని మరొకసారి కోర్టు మెట్లు ఎక్కించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.